ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7ను తక్షణమే రద్దు చేసి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బకాయిలను వెంటనే చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం ఎల్బీ నగర్లో సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి వేదన దీక్షలో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్మెంట్ను నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ చేసే విధానంతో ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకుల రాజు మాట్లాడారు. అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళినారు. ఈ రోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా విద్యార్థి వేదన దీక్షను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 అనేటువంటి ఒక కొత్త జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కాలేజీలకు నేరుగా వచ్చేటువంటిది. అక్కడ నుండి కాలేజీలు విద్యార్థుల నుండి ఫీజు ముక్కుపిండి వసూలు చేయకుండా డైరెక్ట్ గా కాలేజీలు ప్రభుత్వం మధ్యన కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుండే. ఈ జీవో నెంబర్ 7 తీసుకొచ్చి విద్యార్థుల యొక్క ముక్కుపిండి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెట్టి ఫీజులు కట్టి ఉన్నత విద్యను విద్యార్థులకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మీరు ప్రభుత్వం ఎప్పుడో మేము చెల్లిస్తాం విద్యార్థులకు, మీరు మాత్రం కాలేజీలకు ఫీజులు కట్టుకుంటేనే మీరు చదువుకోవాలి, లేకపోతే లేదు అనేటువంటి విధానంగా వ్యవహరిస్తూ ఈ జీవో నెంబర్ 7 తీసుకొచ్చింది. ఇది పూర్తి విద్యార్థులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి జీవో, ఉన్నత విద్యను విద్యార్థులకు అందకుండా చేసేటువంటి జీవో ఇది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజుని ప్రభుత్వం చెల్లించకుండా ఇప్పటి వరకు 2.5-3 సంవత్సరాలు 3 బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 7,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కానీ 1,50,000 కోట్ల విలువైనటువంటి మూసి ప్రక్షాళన ఇది అత్యవసరం కాదు, ఎమర్జెన్సీ కానే కాదు. కానీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఇక్కడ చేపట్టింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాలకు గ్రీన్ ఫీల్డ్ హైవేల పేరుతోటి భూములు సేకరించేసి ఆగమేఘాల మీద పనులు చేస్తా ఉంది. ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్రమంగా ఖర్చు పెడుతూనే ఉంది. ఇప్పుడు ఇవేవి కూడా ఎమర్జెన్సీ కాదు, అత్యవసరం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతున్నా, విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, ఉన్నత విద్య కొనసాగించలేకపోతున్నా, కేవలం 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యంగా వైఖరి ప్రదర్శిస్తా ఉంది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం. ఇదే విధంగా కొనసాగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని ప్రభుత్వ పథకాలలో కూడా ఇదే వైఖరిని అవలంబిస్తా ఉంది. విద్యార్థులకు ఇచ్చేటువంటిది, రైతులకు ఇచ్చేటువంటిది, వృద్ధులకు ఇచ్చేటువంటిది, వితంతువులకు ఇచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కూతబెట్టే ప్రయత్నమే చేస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజా పాలన పేరుతోటి ప్రజా ద్రోహానికి పాల్పడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని సందర్భంగా చెప్పక తప్పడం లేదు. సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోజు విద్యార్థుల ఆవేదన దీక్ష అని ఒక దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను ఇస్తానని చెప్పి ఆశ చూపించి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ టు పీజీని పక్కన పెట్టి విద్యను ప్రైవేటైజేషన్ చేయడానికి కంకణం కట్టుకుని ప్రైవేటు విద్యాశాలల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ల బకాయిలు సుమారు 8,000 కోట్ల వరకు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా సుమారు 7.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ పేద విద్యార్థులకు సంబంధించిన 8,000 కోట్లు ఇవ్వడానికి వాళ్ళకు మనసు రావడం లేదు. కాంట్రాక్టర్లకే సుమారు 1,50,000 కోట్లు చెల్లించింది. కానీ వాళ్ళకు పేద విద్యార్థుల విద్య పైన వాళ్ళకు పట్టింపు లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే తీసుకువచ్చింది. దాని ప్రకారం ప్రతి కార్పొరేట్ పాఠశాలలో 25% సీట్లు 1 నుంచి 10th వరకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ఆ చట్టాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, అమలు చేయమంటే పట్టించుకోవడం లేదు. మూడోది, తెలంగాణ రాష్ట్రంలో ఫీజు పైన రెగ్యులేషన్ లేదు. అదేవిధంగా ప్రభుత్వం మొన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బదులు
మొదలు మీరు ఫీజు కట్టుకోండి, తర్వాత మేము ఇష్టం ఉన్నప్పుడు ఇష్టమైన టైంలో ఇష్టం ఉన్నప్పుడు ఇస్తామని ఒక జీవో 7 ఇచ్చి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టింది. అందుకే ఈ ప్రజా వ్యతిరేక చర్యలు, విద్యా వ్యతిరేక చర్యలు, పేదల వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రజలారా మేల్కొనండి. ఏ పార్టీ ఉన్నా తెలంగాణలో బహుజనులకు లాభం చేయడం లేదు. భారతదేశంలో ఎక్కడా లేని ఫీజులు విద్యా సంస్థల్లో తెలంగాణలో ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఆధిపత్య కులాలకు, ఈ పార్టీలకు చెందినటువంటి వాళ్ళే. అదేవిధంగా విద్యా హక్కు చట్టం మీరే తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో 22 రాష్ట్రాల్లో అమలవుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తలేరంటే మీకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ విషయం మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటా పేదలకు రీఎంబర్స్మెంట్ చేయకపోవడం అనేది కూడా అది మీకే చెల్లుతుంది. మరి తెలంగాణ ప్రజలారా, బహుజనులారా, మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న దీని కొరకైనా ఈ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ పార్టీలకు మనం బుద్ధి చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళను మన ఓట్లతో మట్టి కరిపియాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది, జ్ఞానోదయం అవుతుంది. అప్పుడే మనం అనుకునే సాధించుకుంటాం. మరి ఈ రోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి ఈ దీక్షకు పీస్ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో వారు ఇట్లాంటి కార్యక్రమాలు ఏది చేపట్టినా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.